పెద్దపల్లి చెక్ డ్యాం ఘటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గుంపుల, అడవి సోమనపల్లి గ్రామాల్లో చెక్ డ్యాంలు కూలిన ఘటనపై మంత్రి ఆరా తీశారు. కూలిపోయిన చెక్ డ్యాంలపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. నాసిరకం నిర్మాణం లేదా నాణ్యత లోపం తేలితే కఠిన చర్యలు తప్పవన్నారు. కావాలనే ధ్వంసం చేసినట్టు తేలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ వ్యవహారం ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందని, విచారణ వేగవంతం చేసి బాధ్యులను గుర్తించాలని విజిలెన్స్ డిపార్ట్మెంట్కు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు మేలు చేసేలాంటి చెక్ డ్యాంలను ధ్వంసం చేయాలనుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చెక్ డ్యాంల భద్రతపై నిఘా పెట్టాలని ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెద్దపల్లి చెక్ డ్యాం ఘటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గుంపుల, అడవి సోమనపల్లి గ్రామాల్లో చెక్ డ్యాంలు కూలిన ఘటనపై మంత్రి ఆరా తీశారు. కూలిపోయిన చెక్ డ్యాంలపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. నాసిరకం నిర్మాణం లేదా నాణ్యత లోపం తేలితే కఠిన చర్యలు తప్పవన్నారు. కావాలనే ధ్వంసం చేసినట్టు తెలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ వ్యవహారం ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందని, విచారణ వేగవంతం చేసి బాధ్యులను గుర్తించాలని విజిలెన్స్ డిపార్ట్మెంట్కు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు మేలు చేసేలాంటి చెక్ డ్యాంలను ధ్వంసం చేయాలనుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చెక్ డ్యాంల భద్రతపై నిఘా పెట్టాలని ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.